affidavit kuda they have to submit before RERA authority before applying project registration. Of course చేయలేదు అని అంటే అది మళ్ళా వాళ్ళ యొక్క పెనాల్టీస్ నాన్ కంప్లైన్స్ లోకి వస్తుంది. చాలా మంది నేను చేయలేదండి నాకు ఆయనకి 10 కేసులు ఉన్నాయని అన్నా కానీ అందులో అఫిడవిట్ వేయలేదంటే మన ఎలక్షన్ అఫిడవిట్ లాగా ఉంటుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఆ అధికారం కూడా రెరా అథారిటీకి ఉంది. లేఅవుట్స్ లో కంపెనీ ఒక ప్రమోటర్ అన్నారు కదా ఇందాక, ప్రమోటర్ గా ఉన్న వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ కలిసి ఒక ప్రమోటింగ్ తీసి ఒక ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేఅవుట్ లో యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేస్తామని చెప్పి డిటిసిపి నామ్స్ ప్రకారము రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ చేస్తామని చెప్తున్నారు, చేయట్లేదు. చేయలేడుగా వాళ్ళ మీద ఏ యాక్షన్ నడుస్తుంది? డెఫినెట్ గా ఎలాంటిస్ ఏంటంటే వాళ్ళ బ్రోచర్ లో ఏమి ఇస్తే బ్రోచర్ ఈజ్ ఆల్సో సర్కస్ అని అవుతుంది. ఫుల్ దుమ్గా నడుస్తుంది, పబ్లిక్ ఫుల్ క్రౌడ్. అయితే ఆ సర్కస్ లో ఒక కోతి బందర్, ఈ బందర్ వేసే లెక్క ఖతర్నాక్ ఉంటాయి. అయితే ఆ బందర్ చచ్చిపోయింది. పిల్లలకి అందరికి ఇంట్రెస్ట్ దగ్గరకు వస్తుంది, వచ్చి నోరు తెరిచిందంటే ఇంకా శివరింగ్ దగ్గరకు వచ్చి భయపడక నేను కూడా నిన్ననే జాయిన్ అయ్యాను. కొంచెం మాట్లాడమండి. సేమ్ టు సేమ్ మన రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కూడా అందరు నటిస్తూనే ఉంటారు. బిజినెస్ ఏముంటారు, గ్రేట్ అమేజింగ్ ఫండ్. అది ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడికి తెలుసు, వాళ్ళకి తెలిసి ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు. కానీ అది మీరు ఉంటాడు వర్షంతా మాట్లాడుతాడు, ఇబ్బంది చూస్తున్నాడు. One farmer, he took loan and he has put the boration, sir. Bore వేస్తే నీళ్ళు పడలేదు. పాపం అదే రోజు సాయంత్రం పక్కకి 90 ml పెట్టుకున్నాడు. ఫామ్ హౌస్ కాదు, మ్యాన్షన్ హౌస్. మ్యాన్షన్ హౌస్ పెట్టుకున్నాడు. ఇటు పక్కకి యూట్యూబ్ పెట్టుకున్నాడు. ఆ యూట్యూబ్ లో మోటివేషన్ స్పీకర్ యూ బీ పాజిటివ్, నీకు జరిగిన నష్టాన్ని కాదు నీకు జరగబోయే మంచిని చూడు. మోటివేట్ అయిపోయాడు. నెక్స్ట్ డే వేయండి మళ్ళా మళ్ళా పూరేషన్ మళ్ళా పడి మళ్ళా 90 ml మళ్ళా ఇంకో మోటివేషన్ స్పీకర్ వచ్చాడు. పదండి ముందుకు ఆవుకు. నువ్వు ఎక్కడైతే నీళ్ళ కోసం పోరేసినావో అక్కడ ఒక్క గజంలో నీళ్ళు ఆగిపోవచ్చు. వేరే వాడు వచ్చి ఆ ఒక్క గజం వేసరికి ఇంటర్లో చాలా మంది జీవితంలో సగంలో వదిలేస్తున్నట్టు మోటివేట్ అయిపోయాడు. మళ్ళా లోన్ తీసుకుంటాను, మళ్ళా వచ్చాడు, మళ్ళా పడపోయేసరికి ఈసారి 2 బాటిల్ పెట్టుకుని ఒక 90 ml దాని పక్కన పెస్టిసైడ్. యూట్యూబ్ ఆన్ చేయలేదు, 2 తాగిండు, కుట్టుకునే వేయండి. ఇప్పుడు ఈ సావుకు కారణం ఎవరు? నువ్వే
You should not be a positive thinker, sir. You should be a reality thinker. Japan, reality thinker. Israel, reality thinker. India. సొంతంగా కూడా 250 తల్లిండు దాంట్లో కూడా పాజిటివ్ ఎంత మంచిగా ఇంకా ఈ మధ్య కొత్త పిచ్చర్లు తయారయ్యారు. కొందరు అంటారు మనం బ్రిటిష్ వాడు మనకు ఎంత మేలు చేసిండు సార్, ఆడే ట్రైన్ వేసిండు. ఎవడు ఏమన్నాడు అసలు వాళ్ళు రమ్మన్నదే నా బతుకు నేను బతుకుతున్నా. ఎస్ సార్ రావడం ఏంటిది మళ్ళీ దానికి వీళ్ళు ప్రెజెంటేషన్ అర్థమవుతుందా? ఎంతమంది పాజిటివ్ రియాలిటీ ఈ పాజిటివ్ థింకింగ్ పాపం చంపేస్తుంది మేడం. కొందరు పెళ్ళి అవుతుంది వాడు బాగా తాగుపోతుంటాడు, అది పాజిటివ్ థింకింగ్. బిడ్డ ఎవరు తాగలేదు మీ ఆయన చక్కటోడు పాపం దీని సంసారాన్ని సెట్ చేయనికే మూలు తింటారు. తిట్టినాక ఏం కాదు బిడ్డ, ఒక్క బిడ్డ పుట్టినాక అన్ని సెట్ అవుతాయి. బిడ్డ పుట్టే కొడుకు పుట్టే ఏ సెట్ కాదు. పాజిటివ్ థింకింగ్ పాపం మన జీవితాన్ని నాశనం చేస్తారు. 30 seconds time. ఇప్పుడు మీరు ఇంత ప్రొఫెషనల్ గా మాట్లాడేవాడు కట్ చేస్తారా? కట్ చేయండి చెప్పండి. ఇండియా తీసుకోండి డైరెక్ట్ రెఫరెన్స్ చాలా జై కామ్రేడ్. నో పొలిటికల్, నో పాలిటిక్స్. మొబైల్ అయిపోయింది. గురించి ఒకసారి మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగిస్తున్నాము. ఒకసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీఆర్ఎఫ్ సెషన్ ఏం సార్ ఆబ్జెక్ట్స్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రీజనల్ ఫోరం ప్రెసిడెంట్. సో ఈ టీఆర్ఎఫ్ అనేది ఇప్పటి వరకు చాలా మంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్స్ అందరూ కూడా ఒక అన్ఆర్గనైజ్డ్గా ఉంది ఇప్పటి వరకు. సో దాన్ని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్ళి ఒక ఎయిమ్ తోటి ఈ అసోసియేషన్ టీఆర్ఎఫ్ అనేది స్టార్ట్ చేశాము మేము. సో ఈ టీఆర్ఎఫ్ ద్వారా ఏజెంట్స్ అందరినీ, తెలంగాణలో ఉండే ఏజెంట్స్ అందరినీ ఒక యూనిటీగా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి సో వాళ్ళకు ఉండే ఇష్యూస్ కానివ్వండి, కమిషన్ ఇష్యూస్ కానీ, లేకుంటే వాళ్ళకి ప్రాపర్ వేలో డీల్స్ అందజేయడం కానీ వాటిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మా టీఆర్ఎఫ్ అనేది. సో టీఆర్ఎఫ్ అనేది అందరికీ ఉపయోగపడాలని, దీనిలో ఏజెంట్స్ అందరూ, తెలంగాణ నుండి ఏజెంట్స్ అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా మాట్లాడతారా? నమస్తే అండి, నా పేరు అంజయ్ యాదవ్. ఇది మనం తెలంగాణ రియల్టర్స్ ఫోరం అనమాట. దీని క్యాప్షన్ టీఆర్ఎఫ్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది రియల్ ఎస్టేట్లో కమిషన్ బేస్డ్గా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కమిషన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సెల్లర్ సైడ్ కానీ, బయర్ సైడ్ కానీ, కంపెనీల సైడ్ కానీ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కోసమే ఈ టీఆర్ఎఫ్ స్థాపించబడింది. ఇది ఒక్కరి సంస్థ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రియల్టర్కి సంబంధించిన సంస్థ. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మారుమూల పల్లెల్లో ఉన్నా కానీ, ఏ ఒక్క పట్టణాల్లో కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కూడా అందరూ ఈ సంస్థలో భాగస్వాములయ్యి మన సంస్థ యొక్క ముందుకు వెళ్ళాలని కృషి చేయండి. అలాగే మన సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా కమిషన్ ఎగ్గొట్టినా కానీ, బయర్ సైడ్ కానీ, సెల్లర్ సైడ్ కానీ, కంపెనీల ఓనర్లు కానీ, ఏ సైడ్ కానీ, అంతేకాకుండా అవతల వ్యక్తి యొక్క ఏజెంట్ కూడా మనకి ఇబ్బంది పెట్టినా కానీ అలాంటి వాటి సమస్యలు అన్ని పరిష్కారం కోసం మన సంస్థ ముందుకు వస్తుంది. అలాంటి సంస్థలో పనిచేయండి, అలాంటి సంస్థలో రండి, జాయిన్ అవ్వండి, కలిసి పోరాడదాం, ఏ సమస్యకైనా ముందడుగు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్. నమస్తే అండి, నా పేరు శివారెడ్డి.
గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఒక చిన్న అభద్రవత భావం కానీ లేకపోతే చిన్న చూపుగానే ఉంటుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్ చాలా యంగ్స్టర్స్ ఎడ్యుకేటర్స్ చాలామంది కూడా ఇది ఒక ప్రొఫెషనల్గా ఎంచుకొని నేను ఒక స్ట్రక్చర్డ్ వేలో ముందుకు తీసుకెళ్ళి ప్రక్రియలో భాగంగానే టీఆర్ఎఫ్ ఏర్పడడం జరిగింది. ఇందులో కమిషన్ పరంగా కానీ లీగల్గా కానీ ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి కానీ మాకు దీనికి అనేకమైన లాయర్లు కానీ మిగతా సీనియర్లు కానీ మమ్మల్ని అడ్వైజ్ చేసుకునేందుకు తీసుకోవడం జరిగింది. జై టీఆర్ఎఫ్. రెడ్డి జై టీఆర్ఎఫ్. మాట్లాడు ఫోటో జై టీఆర్ఎఫ్. జై టీఆర్ఎఫ్. ఫోటో తీసి థ్యాంక్ యూ. మాట్లాడతారా? మన టీఆర్ఎఫ్ మెంబర్స్కి అందరికీ వద్దులే మాట్లాడాలి.